అనుకున్నట్టుగానే చేగుర్తు సర్కారు మస్తు అంటే మస్తు జోరు చూపిస్తున్నది. ఇప్పటికే ఎలక్షన్లలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి షురూ చేస్తున్నారు. అచ్చుగట్లనే ఇప్పుడు సుత మళ్ళీ హామీ మొదలు పెడుతున్నారట. అవునులా, గట్లనే అనుకున్న టైంకి అనుకున్నట్టుగా 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామంటున్నారు హస్తం పార్టీ లీడర్లు. ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోనికే చేగుర్తు సర్కార్ మస్తు కసరత్తు చేస్తుందోలా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే చేగుర్తు పార్టీ సిద్ధాంతం అని రేవంత్ సార్ అన్నాడు. దానికోసమే రేవంత్ సార్ కేబినెట్ మీటింగ్ పెట్టిండు. ఈ కేబినెట్ మీటింగ్ లో రుణమాఫీకి మంత్రివర్గంలో ఉన్న అందరు సుత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిర్రు. ఇక దీని మీద రేవంత్ సార్ మాట్లాడిండు. మే 6 తారీఖు 2022 వరంగల్ లో జరిగిన రైతు డిక్లరేషన్ మీటింగ్ లా 2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ సార్ మాట ఇచ్చిండు. గా మాటను ఇప్పుడు మేము నిజం చేసి చూపిస్తున్నామని మాట్లాడిండు. పోయిన కార్ సర్కార్ రుణమాఫీ కింద 10 ఏళ్ల పేరు మీద కేవలం 2 సార్లు మాత్రమే మాఫీ చేసిందని అన్నాడు. అది సుత ఒకసారి 16,000 కోట్లు, ఇంకోసారి 12,000 కోట్లు మాత్రమే ఇచ్చిందని. కానీ మేము అట్లా కాదు, రాష్ట్రంలో ఉన్న 48 లక్షల మంది రైతులకు ఒకటేసారి రుణమాఫీ చేస్తామని చెప్పిండు. 2023 డిసెంబర్ 9కి మునుపు తీసుకున్న రుణాలన్నింటినీ ఒకసారి మాఫీ చేసేందుకు సర్కార్ నిర్ణయం చేసిందన్నాడు. ఈ లెక్కన చూస్తే ఎల్లచెల్లలో ఇచ్చిన హామీలు ఈసారి ఎలాగైనా నిలబెట్టుకునేందుకు చేగుర్తు పార్టీ గట్టిగానే ప్లాన్ చేసింది అని చెప్పుకోవాలి. అయితే ఇప్పటికే రేవంత్ సార్ తెలంగాణలో ఆదాయ మార్గాల మీద అన్వేషణ సుతం మొదలు పెట్టిండు. అయితే ఈ రుణమాఫీ సుత రాష్ట్రంలో ఉన్న అందరికీ చేయరంట. రుణమాఫీ చేయనికే రేషన్ కార్డులు, పాస్బుక్లు ఉన్నోళ్ళకే రుణమాఫీ చేస్తారంట. అంతేకాకుండా ఆదాయ పన్ను చెల్లించేటోళ్ళు సుత దీనికి అర్హులు గారంట. ఇంకో 2-3 రోజులలో రుణమాఫీ లబ్ధిదారుల జాబితా సర్కార్కు చేరుతుందంట. దీన్ని బట్టి చూస్తే రుణమాఫీ కింద సర్కార్కు దగ్గర 40,000 కోట్లు అవసరమవుతాయని అందరూ అంటున్నారు. రాహుల్ గాంధీ గారు మే 6 తారీఖు 2022 వరంగల్లో రైతు డిక్లరేషన్లో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. చాలా సందర్భాలలో చాలా మంది నాయకులు, రాజకీయ పక్షాలు, విశ్లేషకులు కూడా గతంలో ఉన్న పాలకుల యొక్క ప్రకటనలు, నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కూడా అలవి కానీ అమలు చేయలేని హామీలు ఇచ్చిండ్రు అన్నట్టుగా చర్చలు, విశ్లేషణలు చేయడం మొదలుపెట్టిండ్రు. అందుకే ఈ మంత్రివర్గంలో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చెయ్యాలి అని మా మంత్రివర్గం పూర్తి స్థాయిలో విశ్లేషించి, చర్చించి, వివిధ బ్యాంకులలో ఉన్న రుణాలకు సంబంధించిన వివరాలు సేకరించి వాటన్నిటిని క్రోడీకరించి ఆ రైతు రుణమాఫీ చెయ్యాలి అని మేము నిర్ణయం తీసుకున్నాం.